టారిఫ్ విధానాలపై ట్రంప్ తన స్టాండ్ను ఎలా వివరించాడు? ఆప్షన్ ఏ ట్రేడ్ పీస్, ఆప్షన్ బి నో మోర్ టారిఫ్స్, ఆప్షన్ సి ప్రొటెక్టింగ్ గ్లోబల్ ట్రేడ్, ఆప్షన్ డి అమెరికన్ ఫస్ట్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అమెరికా ఫస్ట్. ట్రంప్ టారిఫ్లకు పట్ల అమెరికాలో ఎవరు ఎక్కువగా విమర్శలు చేశారు? ఆప్షన్ ఏ కార్మికులు, ఆప్షన్ బి మీడియా, ఆప్షన్ సి డెమోక్రాట్లు, ఆప్షన్ డి రిపబ్లిక్ నాయకులు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి డెమోక్రాట్లు. చైనా ట్రేడ్ వార్ లో ట్రంప్ ఎన్ని విడతలుగా టారిఫ్లను విధించాడు? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 5. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి 4. అమెరికా నుండి ఎగుమతి అవుతున్న యాపిల్స్ కి చైనా ఎంత టారిఫ్ వేశారు? ఆప్షన్ ఏ 15%, ఆప్షన్ బి 20%, ఆప్షన్ సి 25%, ఆప్షన్ డి 35%. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 20%. ట్రంప్ టారిఫ్లను తొలగించాలంటే ఎలాంటి ఒప్పందం చైనాతో చేయాలనుకున్నాడు? ఆప్షన్ ఏ ట్రేడ్స్ బ్యాలెన్స్ ఒప్పందం, ఆప్షన్ బి టెక్నాలజీ ఎక్స్చేంజ్, ఆప్షన్ సి డిఫెన్స్ ఒప్పందం, ఆప్షన్ డి సాంకేతిక ఆమోదం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ట్రేడ్స్ బ్యాలెన్స్ ఒప్పందం. ట్రంప్ టారిఫ్ విధానాల పుణ్యమా అని అమెరికా రైతులకు ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ ఎంత? ఆప్షన్ ఏ $16 బిలియన్, ఆప్షన్ బి $10 బిలియన్, ఆప్షన్ సి $5 బిలియన్, ఆప్షన్ డి $25 బిలియన్. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ $16 బిలియన్. ట్రంప్ టారిఫ్ల వల్ల ఏ దేశంతో టెన్షన్ ఎక్కువ అయ్యింది? ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి మెక్సికో, ఆప్షన్ డి చైనా. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి చైనా. చైనాలో రిటైలర్లు అమెరికా వస్తువులకు ఎలా స్పందించారు? ఆప్షన్ ఏ టారిఫ్ తేల్చారు, ఆప్షన్ బి బహిష్కరించారు, ఆప్షన్ సి ఎక్కువగా కొనుగోలు చేశారు, ఆప్షన్ డి అమెరికా బ్రాండ్లను ప్రచారం చేశారు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బహిష్కరించారు. టారిఫ్లపై అమెరికా లోపలి వ్యాపార సంఘాల స్పందన ఏమిటి? ఆప్షన్ ఏ మద్దతు ఇస్తున్నారు, ఆప్షన్ బి వ్యతిరేకత వస్తుంది, ఆప్షన్ సి మౌనం, ఆప్షన్ డి నిర్లక్ష్యం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వ్యతిరేకత వస్తుంది. WTO ప్రకారం ట్రంప్ టారిఫ్ల విధానాలు ఎలా పరిగణించబడ్డాయి? ఆప్షన్ ఏ తిరస్కరించబడినవి, ఆప్షన్ బి తటస్థం, ఆప్షన్ సి వివాదాస్పదం, ఆప్షన్ డి చట్టబద్ధం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వివాదాస్పదం.